నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తుదిపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత. మంత్రి ఆదేశాల మేరకు ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు. వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ, సరైన నాణ్యతా ప్రమాణాలు లేకుండా రక్తదాన శిబిరాలు. విశాఖపట్నం మహారాణిపేట బుధవరపు గార్డెన్స్లో ఉన్న విజయశ్రీ బ్లడ్ సెంటర్, విజయశ్రీ మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క లైసెన్సును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సస్పెండ్ చేసి బ్లడ్ బ్యాంకును సీల్ చేశారు. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు జరిగిన ఆకస్మిక తనిఖీలలో తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అర్హత లేని సిబ్బంది, వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ చేస్తున్నారని, సరైన నాణ్యతా ప్రమాణాలు లేకుండా రక్తనిధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అధికారులు గమనించారు. అధికారులు నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మరియు లైసెన్సింగ్ అథారిటీ శ్రీ ఎం పాండురంగ ప్రసాద్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లడ్ సెంటర్ యొక్క అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రక్త సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రక్త మార్పిడి సమయంలో రియాక్షన్స్ వచ్చి ప్రాణాంతకం కావచ్చునని పేర్కొన్నారు. అర్హత కలిగిన వైద్య అధికారులు మరియు సిబ్బంది సమక్షంలో మాత్రమే బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, ఉల్లంఘిస్తే లైసెన్సుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.